ఇప్పటివరకు మనం కోటేశ్వరరావు గారు మాట్లాడేది వినడం జరిగింది. అయితే బీజేపీ మొత్తానికి గతంలో ఉన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా ఏదైతే పార్టీ ఉండేనో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా వచ్చిన తర్వాత ఆ పార్టీ ఆ సిద్ధాంతాలని తుంగలో దొక్కేసింది. ఆ రకంగా కాకుండా రాజకీయ పరంగా ఎవరినైనా సరే అడ్డొచ్చిన వాళ్ళని కానీ లేకపోతే ఏ రకంగానైనా నయానా భయానా వాళ్ళు గెలవాలనే ఒక ఆలోచనతోనే మొత్తానికి రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడే కాదు దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు లేదంటే వాళ్ళు చేసే కుట్రల భాగంగానే మనం చూడాలి. మరి ఇప్పుడు రేపు ఢిల్లీలో జరిగేదానికి కూడా వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆల్రెడీ చూడడం జరిగింది. ఇప్పుడు ఇది 11వ సంవత్సరం. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త ఎత్తుగడలు కొత్త డ్రామాలతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు చేసే సంక్షేమం కంటే రాజకీయం చేసి పార్టీని ఎట్లా చేజిక్కోవాలి, అధికారంలోకి ఎట్లా తేవాలని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మూడోసారి అధికారంలోకి రారు కదా సార్. అయితే ఒకటేమంటే విజయ్ గారు గతంలో 10 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో ఆ ఎత్తుగడలు నేను అదే చెప్పాను, ఎత్తుగడల్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెసే ఇది మొత్తానికి మొన్న ఇండియా కూటమి గతంలోకి మొన్నటికి చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండకపోయేది. వేయలేకపోయిందంటారా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ ఆల్రెడీ వేసింది. కొన్ని పొరపాట్లు కూడా జరిగిపోయినాయి. అది రాష్ట్రాలలో కూడా జరిగినాయి, ఇప్పుడు దేశంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఇతర పార్టీలు రాష్ట్రాలలో ఇతర పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రజలకు కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఏం చెప్పినా ఒకటి రామ్ జన్మభూమి అన్నారు. ఈరోజు రామ్ జన్మభూమి అనే రకంగా ఇంకా అది కంప్లీట్ కావడానికి ఇంకో 2.5 years అవుతుంది అంటారు. ఇప్పుడు బాలరామునే అక్కడ స్థాపించడం జరిగింది. ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ పోతే కాలాధన్ లాయింగే అన్నారు, కాలాధన్ ఇప్పటివరకు తెలియదు, వచ్చేది నాయింగే అన్నారు, 0 balance అకౌంట్ తెరిపించిండ్రు. ఇవన్నీ ఆలోచిస్తే విజయ్ గారు మొత్తానికి రాజకీయ పరంగానే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప ఒకరి మీద. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సబ్జెక్టుకు ఢిల్లీకి వస్తే గతంలో కూడా లిక్కర్ స్కామ్ అని లేకపోతే అక్కడ ఏదైతే పోలీస్ విధంగా కూడా కానీ హోంశాఖకి అంతా సెంట్రల్ హోంశాఖనే అక్కడ రూల్ చేస్తుంది, స్టేట్ ఢిల్లీ పోలీస్కి అంత అవకాశాలు లేవని చెప్పి కూడా గతంలో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ స్టేట్లో అయినా ఆ స్టేట్ హోమ్ మినిస్టర్కి కంట్రోల్ ఉంటుంది, కానీ ఢిల్లీకి వచ్చే వరకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎన్నో రకంగా ఇబ్బందులు చేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా అవకాశం వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కరెక్ట్. అది మీరు ఒక వ్యక్తిని ఈడీయా ఐటీయా లేకపోతే ఆ దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎంత దొరికింది లేకపోతే వాళ్ళని ఏ కేసులో మీరు ఇది చేసిండ్రు, తర్వాత వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎక్కడుంది అనేది ఎక్కడ చెప్పడం లేదు.